ఎంతోమంది నష్టపోయినారు తండ్రి. మరి ప్రభా ఇదిగో నీ కృపచేత నా తండ్రి మమ్మల్ని సజీవులుగా సురక్షితంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా ఇదిగో ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఉదయకాలము తండ్రి వాక్యం వినడానికి ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలు నా తండ్రి వాళ్ళందరినీ మీ నామంలో ఎత్తిపట్టి వారిని ఆశీర్వదించండి. వారికి సమీపంగా రండి ప్రభా, మీకు వందనాలు తండ్రి. నాయన అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్న తండ్రి. సాక్ష్యాలు విన్నవారు, వాక్యం విన్నవారు తండ్రి మారు మనసు పొంది పూర్ణ హృదయంతో నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి. నామకార్థ జీవితం నుండి అనేకులను విడిపించండి తండ్రి. సాలిసాలి ప్రార్థనతో సరిపెట్టుకుంటూ ఇంకా గొడ్డురాన్లుగా ఉంటున్న వాళ్ళందరితో మాట్లాడు ప్రభా, నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకొని నీ మీద ఆధారపడిన వారిని నువ్వు అన్నటికీ కడతో స్వేని దేవుడవు తండ్రి. ప్రభువా నీకు స్తుతులు తండ్రి. గనులు ఘనకార్యములు కల్పించుకుందరు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు అన్నావు తండ్రి. నీ సన్నిధికి వచ్చి విన్నపించిన వారి యొక్క విన్నపములు ఆలకించి బహుగా ఆశీర్వదించిన గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినావు. ఉదయాన్ని మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుస్సునిచ్చి నీ సన్నిధానంలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చినావు, నీకు వందనాలు తండ్రి. బ్రాంచి సంఘాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. దేశ విదేశాలలో వాక్యం వింటున్న నీ దాసురాలను యవనస్తులను జ్ఞాపకం చేసుకో. రోగంతో పడి ఉన్న వారిని లేవనెత్తండి. సమస్యలతో ఉన్నవారి సమస్యలు తీర్చండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఆశపడుతున్న వారికి ఎదుగుదల దయచేయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయి తండ్రి. అందరినీ అంతటా మీరు ఆదుకోండి తండ్రి. మా కాపరివి నీవే తండ్రి, నీకు వందనాలు. నీకంటే క్షేమాధారం మాకెక్కడా లేదు ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ సాక్ష్యము తండ్రి బూదిగంతముల వరకు వినబడటం సహాయం చేయండి తండ్రి. దయాళుడవై మేలు చేయి ప్రభా, నీకు స్తుతులు. నీ ప్రజలు నీ తట్టు తిరుగుతురు నాయన. నువ్వు నిజమైన దేవుడవు తండ్రి, బలము కలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఎంతటి ఊపి నుండైనా పైకి లేపే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ప్రభువా నీ హస్తంలో స్వస్థత ఉంది తండ్రి. నువ్వు మా కొరకే గాయపరచబడ్డావు. నీ ఆఖరి రక్తం బొట్టు మా కొరకు కార్చినావు తండ్రి. ఈ భూమిని ప్రేమించి ప్రజల కొరకు నా తండ్రి నీవు దిగి వచ్చినావు తండ్రి, కన్య గర్భంలోకి తండ్రి. వందనాలు నాయన. సృష్టికర్త గొప్ప దేవుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, నరగొర్రెల కాపరివయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలము తండ్రి వాక్యం వింటున్న వాళ్ళందరూ, సాక్ష్యం వింటున్న వాళ్ళందరూ ఫలించాలి. ఇలాంటి పోరాటము, సంఘభేదం, సావాస భేదము లేక నా తండ్రి ఇదిగో దేవుని వద్దకు వచ్చే మనసు వారికి దయచేయి ప్రభా, నీకు వందనాలు. నిజంగా మొరపెట్టిన వారి మొర విన్నావు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ఇట్టి గొప్ప సావాసాన్ని తండ్రి, గాసుల శోషణ పిండే సావాసంలో మా తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను రక్షించి వారి ద్వారా తెలంగాణ ప్రాంతంలో తండ్రి ప్రభా నీ సేవ జరిగిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని బట్టి, పట్టణాన్ని బట్టి నీకు వందనాలు. అందులో జవహర్ నగర్ ఏరియా నా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి అంబేద్కర్ నా తండ్రి నాయన అంబేద్కర్ ఎర్మన్ గాసులాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నీకు స్తుతులు ప్రభా. ఈ సావాసంలో ఎన్నో మేలు చేస్తున్నావు, ఈ స్థలాన్ని కోరుకున్నావు నా తండ్రి, ఎన్నుకున్నావు తండ్రి. ఇక్కడ కార్చిన కండ్ల నీళ్లకు ఎంతో విలువ కట్టినావు తండ్రి, నీకు వందనాలు. స్వయాన్ని దర్శించినావు, దయ చూపినావు, మాట్లాడినావు, ఆదరించినావు. కుడి ఎడమలు తెలవని మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నా ప్రభా స్వరూప సాక్ష్యం ఇస్తుండగా నువ్వు వాడుకో తండ్రి. నీ బిడ్డని నీ ఆత్మతో నింపండి. నీ సన్నిధి కాపుదల భద్రత దయచేసి నాయన నా తను వినయ్ కన్నయ్య చెప్పి నేను గణపరిచినట్లుగా బిడ్డను ఎత్తి పట్టమని తండ్రి స్తుతులు చెల్లిస్తూ వాక్యంలో కూడా మీరుండి మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. ఆత్మీయ తల్లికి వందనాలు. మీకు కూడా వచ్చిన అందరికీ నా వందనాలు. సంఘ పెద్దలకు నా వందనాలు. శుభ్ర పక్కలకు కూడా నా వందనాలు. ప్రభా తండ్రి ప్రభా. ఈ సంఘ సాహసం బట్టి కూడా వందనాలు ప్రభా. ఆ ఎయిర్మెల్ గాస్మెల్ ఉన్న అందరికీ నా వందనాలు తండ్రి. యూట్యూబ్లో చూసిన వాళ్ళకు కూడా నా వందనాలు ప్రభా. నా సాక్ష్యం ఏంటంటే తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా పెళ్ళై తండ్రి 11 సంవత్సరాలు అయినా నాకు పిల్లలు లేరు. నేను ఏడు ఫంక్షన్కి పోయినా నన్ను ఎంతోమంది అవమానం పరిచేవాళ్ళు. నేను ఎంతో ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒకసారి మా అక్కకు ఆపరేషన్ అయితే నేను ఇక్కడికి వచ్చిన
ఇక్కడికి వచ్చినప్పుడు మా అక్క దగ్గరికి వచ్చి బాగా ఏడ్చిన. ఎందుకు అక్క, మన కుటుంబంలో నాకే ఎందుకో సంతానం అయితే లేదు, ఎందువల్ల నేను ఏడ్చినప్పుడు మా బావ ఇక్కడ ఆత్మీయ తల్లి దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే నువ్వు రా, ఈ మందిరంలో ఎంతో మందికి కార్యాలు అయినాయి, ఇక డేట్ లేనిలో కూడా ఈ మందిరంలో కార్యమైంది, నువ్వు రా, నీకు ఎందుకు కాదని మా బావ గద్దించిండు. బాగా నన్ను గద్దించినప్పుడు ఎంతగానో భర్తకు చెప్పినప్పుడు మా బావ గద్దించినప్పుడు మనము చర్చికి వెళ్ళి ఆత్మీయ తల్లి దగ్గర ప్రార్థన చేసుకున్నాం, రా అంటే రాలేదు. మా బావతో నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు అమ్మతో ప్రార్థన చేపించుకుంటే అమ్మ ఏమన్నానంటే రక్షణ కూర్చోవాలి బిడ్డ, రక్షణ కూర్చుంటే ఎట్లా కార్యం అవుతుంది అని చెప్పింది. చెప్పినప్పుడు ఇక నేను పోయిన ఇంటికి, రక్షణ కూర్చోలే. ఇంటికి పోయి మేము ఎల్బినార్లు ఎల్బినార్లు ఉండి అక్కడనే ఉండి ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడికి రాలేదు. ఒకసారి ఊర్లో ఫంక్షన్ అయింది, మా చుట్టాలదే సీమంతం అయితే నేను పోయినా. సీమంతం కాడికి పోతే చీర కొనపోయినా. నేను ఏమన్నా పలహారాలు కొనబోతున్నా వాళ్ళు నన్ను నువ్వు తేవద్దు, ఉత్తగానే రా అన్నారు. ఉత్త చేతిలో నేను ఎట్లా పోవాలి? నేను ప్రవ్వా, నేను నిన్ను నమ్మిన, వాళ్ళు కూడా నిన్ను నమ్మిన బిడ్డలే, నన్ను ఇంత అవమానం పరుస్తున్నా. నేను ఒక చీర పట్టుకొని పోతే ఒడిలో నా చీర పెట్టనీయలే వాళ్ళు, నన్ను ఎంతో ఆడ అవమానం పరిచినా కూడా తండ్రి ఆయన నువ్వు వింటున్నావు తండ్రి, ఈ మాటలన్నీ నువ్వు చూస్తున్నావు కదా అని నేను చీర పెట్టలే, పక్కకు కూర్చున్నా అంతే. వాళ్ళు చాలా అవమానం పరిచిండు, నా బంధువులే నా ఇంట్లోలే అంత అవమానం పరిచిండ్రు. ఇక నేను ఎవ్వరికి చెప్పుకోలే, ప్రార్థన చేసుకున్నా. తెల్లర వరకే మళ్ళీ మా ఇంటికి నేను వచ్చేసిన. మళ్ళీ ఒకరోజు కూడా మా అత్తగారి ఇంటికాడ కూడా మా మరిది బిడ్డ బర్త్డేకి పోయినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, బర్త్డే అయిపోయినాక మా మామ, మా చిన్న మామ, మా ఆరాళ్ళు వాళ్ళ కోడల్ని పిలుచుకొని, నీకు ఆడపిల్లలేనా, మా చిన్న ఈయన కూడా ఆడపిల్లలే కదా బిడ్డ, అయ్యో మనకు వంశం లేదు కదా ఎట్లా అని వాళ్ళిద్దరిని అడుగుతుండు. మా ఆరాలకు కాకుండా ఆపరేషన్ చేయించుకునేది, పిల్లలు కాకుండా వాళ్ళ కొడుకే పిల్లలు అవుతారు అంతే. ఆమెను పిలుచుకొని చెప్పినప్పుడు వాళ్ళు అంటుండ్రు కదా, మనం ఏమన్నా తెచ్చుకొని కొడుకుని సాదుకుందంతే అంటారు, కానీ ఇంకా సరిపోక కాలే కదా, ఆమెను కూడా అడుగుదాము అని అంటలేరు వాళ్ళు. చాలా ఏడ్చిన నన్ను పక్కకు పెట్టిండ్రు వాళ్ళాడ. ప్రవ్వా, ఇక్కడే మాట కూడా నువ్వు చూసినావు తండ్రి, నాకు కార్యం చేయాలి అంతే, వీళ్ళ ముందు నన్ను తలెత్తుకున్న బిడ్డలాగా ఉంచాలి అని మస్తు ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు మా చెల్లి అన్నది కదా, అక్క నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు ఎప్పుడు బాధపడొద్దు అని అన్నది. అనగానే వచ్చినాం, ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడికి 8 నుంచి ఇక్కడికి వచ్చినాక మా బావ తీసుకొచ్చి నన్ను రక్షణ కూర్చుని నన్ను నా భర్తను కూర్చుండబెట్టినప్పుడు 4 రోజులు అయింది. నా భర్త ఏమంటానంటే, నేను రక్షణ కూర్చోను, నాకు వద్దు, నాకు ప్రార్థన వస్తలేదు, నేను ఉండను చర్చిలా అని ఇక పోతుండే. చర్చిలోకి వెళ్ళి పోతుంటే నేను వెనక మరి చాలా ఏడ్చుకుంటూ పోయినా. నీకు కాదు బావ అవమానం పరిచేది, నాకు అందరు నన్ను గొడ్రాలని ఎన్ని దిక్కులను పక్కకు పెడుతున్నారు, అది నాకు తెలుసు, నీకు తెలియదు కదా అని ఇంటికి పోయినాక ఆయన 2 కాళ్ళ మీద పడి ఏడ్చిన, నువ్వు రక్షణ కూర్చో, మనకు ఎట్లా సంతానం అవుతుంది, దేవుడు కార్యం చేస్తాడని మస్తు 1-2 గంటలు ఏడ్చినా కూడా వినలేదు ఆయన. ఈయనకుంటే వెళ్ళిపోయినాక నువ్వు వచ్చేవాళ్ళు నేను బ్రతకనా సేవనే చూస్తావు అని మస్తు ఏడ్చిన. ఇక మా అక్కకు మా బావకు ఫోన్ చేసినాడు, మీ చెల్లెకి ఇట్లా ఏడ్చింది, ఒకసారి మీ చెల్లె దగ్గర పోండి. ఆమె వచ్చింది, ఏందే పిచ్చి దాని లెక్క చేస్తున్నావు అంటే, ఆయన రక్షణ కూర్చోని అన్నాడు. అక్క నాకు పిల్లలు వద్దా, నన్ను ఎన్ని దిక్కు ఫంక్షన్లకు పోయినా నన్ను పక్కకు పెడుతుండ్రు, అది నాకు తెలుసు, ఆయనకి ఏం తెలుసు అక్క నేను మా అక్కతో అన్నప్పుడు. మళ్ళీ మా అక్క మా బావ సాయంకాలం వచ్చి ఇద్దరిని కూర్చుని ఇద్దరు మీరు మంచిగా సమాధానంగా ఉండి రక్షణ కూర్చుంటే దేవుడు కార్యం చేస్తాడని మా ఇద్దరికి చెప్పిండు. వాళ్ళు చెప్పినప్పుడు ఇక వచ్చి ఆయన రక్షణ కూర్చున్నాడు. నేను అట్లనే ఇక రక్షణ కోసం ప్రార్థన చేసుకుంటే నా పాపాలు నా తప్పంలు అన్నీ కడిగేసినట్టు చూపించిండు దేవుడు. నా రక్షణ వచ్చినాక నేను మళ్ళీ పిల్లల కోసం అడుగుతాను, వాగ్దానం అడుగుతలేను, పిల్లల కోసం అడుగుతుంటే ఏం చూపించాను అంటే, ప్రభు ఒక పత్తి చేనట, పత్తి చేనులో ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకొని ఆ మందు కొడుతుండట, ఆయనకు ఒక రెక్క పడిపోయిందట, ఒక రెక్క ఉందట. నేను ఆ పత్తి చేనులోకి పోయి ఆయన అంటున్నా కదా, నువ్వు రెక్క పడిపోయింది కదా, నాకు అప్పుడు ఈ చర్చి గురించి తెలియదు, ఈ చర్చి పేరేందో, నేను ఆడికి పోయి లుధియమ్మ దగ్గరికి రా, నీకు చేయొస్తుంది అని చెప్పినప్పుడు ఆయన అంటుండు కదా, నేను లుధియమ్మ దగ్గరికి నేను ఎందుకు వస్తాను, నేను రాను అని అంటే, ఇక నీతో నేను మాట్లాడినాను చప్పటికి వెళ్ళొస్తుంటే ఇంకో రెక్క పడిపోయింది, చూసినావా నువ్వు రానందుకే దేవుడు ఇంకో రెక్క నీకు తీసేసిండని నేను అన్నప్పుడు ఇక మళ్ళీ నేను తిరిగి వస్తుంటే ఆయన అంటుండు కదా, ఇక నీకు సంతానం ఇచ్చు అని నేనే కాపాడు అన్ను నేనే అని సరమిని వచ్చింది నాకు. ప్రభు నువ్వే నా తండ్రి నన్ను పరీక్షించినావు అని నేను అప్పుడే ప్రార్థన చేసుకున్నా. మళ్ళీ లేచి అప్పుడే ఏంటో ప్రార్థన చేసుకుంటుంటే ఇక
దిగులు పడకు బిడ్డ, నీకు తోడా ఉన్నాను కుడి చెవులకు వచ్చి సారం ద్వారా వినిపించిండు దేవుడు. ఇక నేను అట్లనే ప్రార్థన చేసుకుంటుంటే నవంబర్ 16 తారీఖు ఇక్కడ, నవంబరు 17 తారీఖు ఇక్కడ ప్రార్థన పెట్టిండు. 3 రోజుల ప్రార్థన పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థన పెట్టినప్పుడు నేను కూడా వీళ్ళ పాల్గొన్నా. నేను ఎంతోనే ఏడ్చిన 3 రోజులు. ప్రభా, ఈ 3 రోజుల కార్యం కాకుండా నేను చనిపోతా, నేను బ్రతకలేను ప్రభా. ఎన్నో అవమానాలు పడ్డా ప్రభా నా కోసం. నా తల్లిదండ్రి కూడా ఏ ఫంక్షన్లకు పోయినా ప్రభా నీ కొరకే మేము మాటలు పడుతున్నావు, నీ పిల్లకి ఎందుకు కానిపోయలేదు అని మా వాళ్ళు కూడా నన్ను తిట్టిండు ప్రభా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఎవ్వరు లేరు, నేను అనాథని దిక్కు లేదాన్ని ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఇక్కడ పెట్టినప్పుడు నేను 3 రోజులు కూడా నిద్రపోకుండా మంచి నీళ్ళు తాగకుండా నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు కార్యం చేయాలని ఎంతగానో ఫస్ట్ రోజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక పాము వచ్చి నా మీదకు నోరు తెరుచుకుంటూ చూస్తుంది పడిగిప్పి. ప్రభా, నువ్వు ఆ పామును కాల్చివేయి ప్రభా, నాకు కార్యం చేయి ప్రభా. నా పితరుల పాపాలు ఏమన్నా ఉంటే నువ్వు కొట్టివేయి ప్రభా. నా గర్భానికి అడ్డుగా రావద్దు ప్రభా, ఈ లోకంలో నేను గొడ్రాలుగా ఉండొద్దు ప్రభా. నాయన నీకు కాలు పట్టుకుంటాను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ 2వ రోజు ఏం చేసిందంటే, ఆత్మీయ తల్లే నేను ప్రార్థన చేసుకుంటే నాకు సెకండ్లో ఇచ్చి నీకు ఈ నెలలో కార్యం అవుతుంది అని చెప్పింది. ప్రభా, నువ్వు కార్యం చేస్తాను, నువ్వు చేయాలని అట్లనే నేను ప్రార్థన చేసుకున్నా. 3వ రోజు కూడా తెల్ల బట్టలు వేసుకొని నా ముందు నడిచినట్టు, బాబా పాపన తెలియదు కానీ నా ముందు నడిచినట్టు దేవుడు చూపించిండు. 3వ రోజు కూడా ఇక 3వ రోజు అందరికి ముగించి అందరి కోసం చెప్తుంది అమ్మ, మందులు బయలుపరిచింది అన్నీ చెప్తుంటే నాకు చెప్తలేదు ఏంది ప్రభా. అయ్యో ప్రభా, నువ్వు నాకు ఏం బయలుపరచలేదా, నాకు ఏదైనా మందు బయలుపరచరాదు ప్రభా. పిల్లలు కానీ నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే కల్పనకు చెప్పింది, జ్యోతికి చెప్పింది, స్వప్నకు చెప్పింది, నాకు వస్తలేదు ఏంది ప్రభా. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కొమర్ వాళ్ళ మరదలు 3 నెలలు దవాఖానకు చూపించుకోవాలని చెప్తుంది అమ్మ. అంటే నేను కాదు కావచ్చు, స్వప్న కావచ్చు అని నేను సపడే ఊకున్నప్పుడు నువ్వే నీకోసమే దేవుడు బయలుపరిచినాను అమ్మ చెప్పినప్పుడు, ప్రభా నేను 3 నెలలు దవాఖానకు చూపించుకోను ప్రభా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఎవ్వరు నన్ను పట్టించుకోను ప్రభా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కూడా నా భర్తను ఇద్దరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామంటే, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే నీకు కార్యమైంది కానీ ఈ 3 రోజులు ఉంటే నీకు కార్యమవుతుందని నన్ను ఎంత కూడా నా భర్త కూడా అవమానం పరచు ప్రభా. వీళ్ళందరి ముందు నన్ను సాక్షి నిలబెట్టి నాకు ఈ 3 రోజులలో నువ్వు కార్యం చేయాలని 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయినాక నేను 3 రోజులు మళ్ళీ గడిపినా. ఇంకా 3 రోజులు గడిపినాక ఆ 3 రోజులనే నేను హాస్పిటల్కి పోయినా. మళ్ళీ దవాఖానకు పోయినప్పుడు టెస్ట్ చేసిండు. నాకు టెస్ట్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అని ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. నేను అస్సలే నమ్మతలేను. బాత్రూంలోకి పోయి నువ్వు యూనియం దేపా అని చెప్పినప్పుడు నేను కొనపోయి బాత్రూంలో పోయి 1 గంట ఏడ్చిన. ప్రభా, నాకు ఇది అవమానం కావద్దు, నాకు ఇది కార్యం కావాలి, అంత నువ్వేం చేస్తావో, ఇది ఒక్కటి నాకు ఫెయిల్ అయిందనుకో నేను బ్రతకలేను, నేను చనిపోతాను అని మస్తు ఏడ్చిన. బాత్రూంలో 1 అర్ధ గంట సేపు ఏడ్చినప్పుడు మీ భార్య ఇంకెందుకు వస్తలేదు అని డాక్టర్ అమ్మ భర్తను పంపించింది అడిగి. కానీ ఆయన వచ్చి పిలువగా నేను అది పట్టుకొని పోయి ఆమె కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిన. నాకు చాలా దిక్కులు అవమానం అయింది. అందుకే చాలా ఏడ్చుకుంటే నేను ఆనే ఉన్నా అని చెప్పినప్పుడు ఆమె టెస్ట్ చేసింది, కన్ఫామ్ వచ్చింది ప్రెగ్నెంట్ అని. అయినా నేను నమ్ముతాను, ఏడుస్తున్నా. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నీకు ప్రెగ్నెంట్ అంటే ఇష్టం లేదా అని. లేదు చాలా దిక్కులో ఇట్లనే అయింది, ఫెయిల్ అయింది అని ఏడ్చినప్పుడు ఇది కన్ఫామ్ కరెక్టే అయిందమ్మా అన్నప్పుడు నేను ఆనే స్థుతులు చెల్లించిన. నా దేవుడు 3 రోజుల కార్యం చేయమని నేను అడిగినప్పుడు నాకు 3 రోజుల కార్యం చేసిండు. గొప్పవాడే నన్ను స్థుతులు చెల్లిస్తుండే. డాక్టర్ అమ్మ అంటుంది కదా, మీ దేవుడు అంతా నీకు గొప్పవాడే అందుకే కార్యం చేసిండు, నీ నీతిని బట్టి కార్యం చేసిండు అని అన్నప్పుడు ఎంతోనే ఏడ్చుకుని నేను ఇంటికి వచ్చిన. గొప్పవాడని దేవుడు, దేవునికి వందనాలు ప్రభా. నేను ఎన్నో ఉన్నాయి చెప్పేటి. నా 3 నెలలు అయిపోయింది. అప్పటికి 3 నెలలు అయిపోయినాక 4వ నెల పడే ముందు మళ్ళీ డేట్ అయింది. ఏంది ప్రభా మళ్ళీ డేట్ అయింది, నువ్వు ఇచ్చినావు నాకు చూపించినావు కదా, మళ్ళీ ఎందుకు డేట్ అవుతుంది ప్రభా అని ఏడ్చినప్పుడు ఇక నేను ఏడుస్తుంటే మా తమ్ముడు కూడా నా భర్త కూడా ఏడుస్తుంటే మాకు చూపించినావు కదా అట్లా కావద్దు ప్రభా అని ఏడ్చినప్పుడు మళ్ళీ వచ్చి మా తమ్ముడు తీసుకొని ఆత్మీయ తల్లి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తే ఏం కాదు బిడ్డ, వేడి వల్ల అట్లా అవుతుండొచ్చు, నాకు కూడా నిర్మలక కడుపులు ఉన్నప్పుడు అట్లనే అయింది, ఏం కాదని అమ్మ చెప్పినప్పుడు నేను బాగా ఏడుస్తున్నా. ఏం కావద్దు ప్రభా, నా బతుకు ఎండలో ఎడారిలాగా ఉన్నప్పుడు తండ్రి చిగురింపజేసినావు తండ్రి, కార్యం చేశాను మస్తు ఏడుతున్నా. ఆత్మీయ తల్లికి ఇచ్చినావు కదా తండ్రి, అయ్యా రేణుకక్క కూడా తండ్రి ఆమెకు డేట్ కానప్పుడు ప్రభా బిడ్డని ఇచ్చినావు కదా తండ్రి, నాకు ఎందుకు ఇట్లా అవుతుందని బాగా ఏడ్చిన.
ఏడ్చినప్పుడు మళ్ళీ ఏం కాదు నువ్వు దవాఖానకు పో బిడ్డ అని చెప్పినప్పుడు నేను హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి పోతే డాక్టర్ ఏమన్నదంటే నీ అదృష్టం, స్కానింగ్ అయితే తీసుకో ఉంటుంటుంది పోతుంది అని చెప్తే ఇంకా బాగా ఏడుస్తున్నా. నువ్వు అన్నకి ఇచ్చిన దేవుడా నాకు కూడా ఇయ్యి ప్రభా, నాకు ఫెయిల్ కావద్దు, నువ్వు ఇచ్చిన బిడ్డ అంతే, నువ్వు నేను సాక్ష్యం నిలబెడతా ప్రభా, నేను ఎక్కడ పోయినా నీ సాక్ష్యం చెప్తా ప్రభా, నాలాంటి బిడ్డల కోసం అని మస్తు ఏడ్చినప్పుడు నేను హాస్పిటల్కి పోయినా స్కానింగ్ కోసము. ఆడ కూడా బాగా ఏడ్చుకుంటే నేను లోపలికి పోతే డాక్టర్ అంటుండు కదా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాకు చాలా రోజులకి ఇట్లా కానిపోయింది అని డాక్టర్కి చెప్పినప్పుడు ఏం కాదమ్మా అని హార్ట్ బీట్ చూసినప్పుడు కొట్టుకుంటుంది. చూసినావా ఎట్లా కొట్టుకుంటుందో, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన చెప్పినప్పుడు ఆడ కూడా స్థుతులు చెల్లించినావు. ప్రభా నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చింది, నాకు ఏది నువ్వు వ్యర్థం చేయలేదు తండ్రి, నా వల్లు పట్టుకోకుండా నువ్వు నన్ను ఎంతగానో పట్టుకున్నాను. బాగా ఏడ్చినప్పుడు ఆడ కార్యమైంది. నేను ఇంటికి వచ్చి మస్తు ఏడ్చిన. అయ్యల్లి అన్న వచ్చిండు మా ఇంటికి, వాళ్ళ తమ్మిని పెళ్ళినప్పుడు ఆయన వచ్చి అన్న నువ్వు ఒకసారి ప్రార్థన చేయవా ఇట్లా చూపించిందంటే అన్న కూడా ప్రార్థన చేసి నీళ్ళల్లో చేప పిల్లలు ఎగిరినట్టు చూపిస్తుండ్రు ఆ దేవుడు, ఏం కాదని అన్న చెప్పినప్పుడు ఎంతగానో నేను స్తుతులు చెల్లించిన. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేసిండు. ఎంతో మంది నన్ను అవమానపరిచిళ్ళు, గొడ్రాలని పక్కకు పెట్టిళ్ళు, నా ఇంట్లో నా కుటుంబమే పక్కకు పెట్టిళ్ళు, అయినా నేను ఎంతోనో బాధపడ్డా. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు. దేవుడు చేసిన కార్యానికి నేను ఏం చెల్లించలేను. ఎన్నో ఎన్ని దవాఖానలు తిరిగినా కాలేదు. ఈ ఐడిపిఎల్ ఆ దవాఖానకు పోయి కూడా నాకు గర్భం కడిగించుకున్నా, నేను ఎందుకు అవుతలేదని, అయినా కూడా కాలేదు. కాకుంటే నేను ఎంతోనే ఏడుస్తున్నా. హాస్పిటల్లో కూడా చూపించింది మా అమ్మ 800కు ఒక సూది, 800కు ఒక సూది. ఒక సంవత్సరం చూసినా నాకు కాన్పు కాలేదు. ఈడికి వచ్చినాక అయింది, రక్షణ కూర్చున్నాక. ఈ దేవుడు గొప్ప కార్యం చేసిండు నా పట్ల. నాలా దేవుడు ప్రేమలత వాళ్ళ ఇంట్లో సుతికుడుక పెట్టుకున్నప్పుడు నేను పోయినప్పుడు మా బాబాయ్ ఏమన్నాడంటే ఈమెకి ఈమెను పట్టించుకోరమ్మ, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు నేను పోయి కాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు అమ్మ ప్రార్థన చేసింది. నీకు బిడ్డని ఇస్తాడట, కృపబంధం అని పేరు పెట్టుకుంటావా అని చెప్పి గొర్రె కళ్ళు ఉంటాయట నీ బిడ్డకు, నెత్తి కూడా రింగులు గొర్రెలాగా ఉంటాయట అని అమ్మ చెప్పినప్పుడు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించిన. మళ్ళీ వచ్చి ఆడ వాక్యం అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆ రోజు కూడుకుంది. ఆ కానికి వరకు నేను కూర్చున్నప్పుడు అమ్మ ప్రార్థన చేసిందట. ఒక రోజు ప్రార్థన చేస్తే ఇట్లా సంకలో పెట్టుకొని వచ్చిండట దేవుడు, గొర్రె కళ్ళు ఉంటాయి అని చెప్పిండట. అక్కడ కూర్చుంటే కుమారుల మద్దలకు ఇది చెప్పేదని అమ్మ చెప్తుంటే అప్పుడు కూడా నాకు కాదు కావచ్చు, మా చెల్లకు కావచ్చు అని సపరేకుండా కాదు నీకే అని అమ్మ చెప్పినప్పుడు అప్పుడు కూడా మస్తు ఏడ్చినావు ప్రభువా, నా కోసం ఇంత బయలుపరుస్తున్నావు నువ్వు అని బాగా ఏడ్చినప్పుడు దేవుడు అగో చక్కని బిడ్డని ఇచ్చిండు. గొర్రె కళ్ళే ఉంటాయి అన్నప్పుడు గొర్రె కళ్ళే ఉన్నాయి అంతే. దేవుడు మా పట్ల ఎంతో గొప్ప కార్యం చేసిండు ప్రభువా అని స్తుతులు చెల్లించిన. నేను ఇప్పుడు కూడా నా బిడ్డకు పుట్టినాక 1 రోజులకే సర్ది బాగా అయింది. దవాఖానకు తీసుకుపోతే నిమోనియా అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, నువ్వు ఇచ్చిన బిడ్డకి ఏం కావద్దు అని నేను ప్రార్థన చేసుకుని ఆత్మీయతల దగ్గరికి వచ్చిన. అప్పుడు ఆత్మీయతలు ఏమన్నారు, గాంధీకి బిడ్డ నేను ప్రార్థన చేసి ఓపికలేదు అన్నప్పుడు నేను గాంధీకి వాళ్ళ ఇంటికి పోయి కూడా నేను ప్రార్థన చేసుకొని ఈ రాధికలో ఒక దవాఖాన ఉంటే అడిగి పోయినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే నిమోనియా లేదమ్మా, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది, నీకు ఎవ్వరు చెప్పిన ఆయన చెప్పినప్పుడు ప్రభు నేను ప్రతిదీ ప్రార్థన చేసుకుంటే నాకు ఎంతో కార్యం మేలు చేసినావు కదా తండ్రి, అయ్యా నీ కాలు మొక్కితే ప్రభు నేను ప్రార్థన చేసుకున్నా, నా బిడ్డకు మంచి ఆరోగ్యం అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడు. ఇది చిన్ని సాక్ష్యం, దేవుడు దీవించును గాక. ఆత్మీయ తల్లికి వందనాలు, మీ అందరికి వందనాలు, లైవ్లో చూస్తున్న అందరికి వందనాలు. నాకు భయం ఎక్కువ, నేను ఎక్కువ మాట్లాడలేను. నేను ఇక్కడ రక్షణలోకి 2013లో వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. రక్షణలోకి కుమారన్న ద్వారా భార్య వచ్చింది, ఆమె ద్వారా నేను వచ్చిన రక్షణలోకి. వచ్చినప్పుడు దీనిలో రక్షణ పోగానే ముచ్చట్లు పెట్టుకోవడం ఒప్పుకునేది, చేసి ప్రార్థన చేసుకునేది. దేవుడు అంటే అసలు నమ్మలేదు, నేను ఎప్పుడు నమ్మపోయే దేవుడు లేడు ఏం లేదని ఒక తిట్టేది మా భార్యని. గిన కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోమంటే ముచ్చట్లు పెడతాను ఏందని అన్నది మా భార్య. నీకే తెలుసా అనే దేవుడు నాకు తెలియదా అని నేను అన్నా. అని ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటా పండుకొని ఇట్లా చేతులు ఇట్లా జోడించి పెట్టి పండుకున్నా. పండుకుంటే
మధ్య రెండు గంటల 2 అవుతుంది. 2 గంటలకు నా ఆత్మ ఎటో వెళ్ళిపోతుంటే అక్కడ ఒక దయ్యం ఉన్నది, ఒకటి తెల్లగా ఉంది, గర్భంతో ఉన్నది. నా ఆత్మ అటు పోతుంటే ఇట్లా హస్తంతో తీసుకొచ్చి ఇట్లా పెట్టి గద్దించి స్వరం వినబడుతుంది, ప్రార్థించు 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 అన్నాడు. అప్పుడు అబ్బా దేవుడు ఉన్నాడు రా అని ఉలిక్కిపడి లేచి కూకున్నా. ఇక కూర్చొని పొద్దుగాల అమ్మకి చెప్పిన. ఇక అమ్మ నవ్వింది. చక్కని బిడ్డనిచ్చిండు దేవుడు. కానీ నాకు ఒకటి భయం అనేది బలహీనత ఉన్నది కొంచెం. దాని గురించి కూడా అమ్మ ప్రార్థన చేయండి. ఎందుకో నేను రాత్రి అసలు నిద్రపోలేదు. సాక్ష్యం అనగానే అయ్యా నాకు భయం ఎక్కువ కదా, నిద్రపోలేదు. ప్రార్థన మంచిగా చేసుకున్నా అమ్మ, ఏడ్చుకుంటా చేసుకున్నా. జర ఒక 10 నిమిషాల్లో నిద్ర పట్టింది. ఇక నిద్ర లేదేం లేదు, ఏమైంది నాకు అని. సరే లేదు, బలహీనత కావచ్చు. ఇక కొంచెం నా గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన గట్టిగా చేసింది అనుకో దుష్టుడు శోధిస్తూ ఉంటాడు. కూడా ఇస్తా అని చెప్పిండు. విజయమ్మను కుమారుని కూడా ఇస్తా అని చెప్పిండు. మీ అత్తమామ గుణం ఎవరిది రావద్దు అని కూడా దేవుడు బయలుపరిచిండు. అట్లీగా కుమారు వచ్చడానికి కూడా శుభ్రపక్కల అందరు నా కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. నా సిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు. సాక్ష్యం విన్నాము మీరందరూ. దేవుడు ఈ పాపను ఎడమ సంఖలో పెట్టుకొని తల మట్టుకే కనిపిస్తూ నా ఎదురుగా నిలబడ్డాడు. అమ్మాయికి గొర్రె కండ్లు ఉంటాయి అన్నాడు దేవుడు. గొర్రెకున్నట్టు కండ్లు ఉంటాయి, రౌండ్ కండ్ల నిండా బూరు ఉంటుంది అని చెప్పాడు. అట్లనే ఉంది. పేరు కూడా కృపావందనం అని పేరు పెట్టుకోవాలన్నాడు. పుట్టక ముందే కృపావందనం యొక్క తమ్ముని పేరు విజయము అని రాసి చూపించాడు. ఆయన పేరు విజయం. ఇక ఆయన కూడా వస్తాడు. హల్లెలూయా. దేవుడికి వందనాలు. ఈరోజు చారి చెప్పాలి సాక్ష్యం, నరసింహచారి చెప్పాలి. అయితే వాళ్ళ ఫైళ్ళు కానీ దేవుడు వారికి బయలుపరిచిన ఔషధం తుమ్మ బంకను వాడమని చెప్పిండు 15 రోజులు. ఆయనకు కణాలు 0 ఉండే. అయితే ఆ రిపోర్ట్లు ఆ యొక్క గమ్ము దాచిపెట్టిరంట. అవి కొంచెం వెతుక్కొని బుధవారం నాడు చెప్తాం సాక్ష్యం అని అన్నారు. దేవుడికి వందనాలు. ఆయన శక్తిహీనుడు అయిపోయిండు. మరి వాళ్ళు చెప్తారు మీకు సాక్ష్యం. బుధవారం నాడు చారి చెప్తాడు. రేపు హిందూ చెప్తుంది. శంషాబాద్లో ఉంటారు వాళ్ళు. ఆమె కూడా 4 బిడ్డలు. దేవుడు కొడుకుని అడిగితే ఒక్క కొడుకు కాదు 2 కొడుకులను ఇచ్చాడు. కౌల పిల్లలు మగ పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా. వినండి, సంతానం లేనివారు మీరు ఇంత కన్నీరు గారిస్తే, ఎంతగా ప్రభు మీద ఆనుకొని ఉంటే, ఆధారపడితే తప్పకుండా ఇదిగో మొర ఆలకించే దేవుడు. నిజంగా మొరపెట్టు వారి మొర ఆలకిస్తాడు. ఉరుము దాగు చోట నుండి ఉత్తరం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలామంది ఉన్నారు. శారమ్మకు గర్భము స్త్రీధర్మం ఉడిగిపోయిన తర్వాత ఏ విధంగా కాన్పు అవుతుంది అని అబ్రాహం సందేహపడితే, అబ్రాహంను మరి ఇదిగో నా సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైంది ఏది లేదని అబ్రాహంను ధైర్యపరిచిన దేవుడు. మరి మా సావాసంలో నెలసరి ధర్మం లేకుండానే సంతానము జరిగిన వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ ఫెయిల్ చేసి దేవుడు కుమారులను కావాలన్నప్పుడు కుమారులను ఇచ్చిండు. సాక్ష్యాలు ఉన్నాయి. మీరందరూ బలపడి దేవుని సన్నిధిలో ఫలించి అభివృద్ధి చెందాలనే మరి మన దేవుని యొక్క ఉద్దేశం.